హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి శౌర్య బర్త్డే సెలబ్రేషన్స్ అండి. సో ఇక్కడ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసే ముందు తనతో చిన్న సెల్ఫీ దిగాను. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లోకల్ మంచిర్యాల అండ్ తెలంగాణ లోకల్ ఉన్న అన్ని న్యూస్ కవర్ చేయడానికి, వ్లాగ్స్ చేయడానికి అండ్ షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ తన ఇంట్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాము. సో బిఫోర్ గోయింగ్ టు డిమార్ట్ అండ్ స్కూల్ ఆల్సో టెంపుల్. సో అన్ని చోట్ల అంటే 3 చోట్ల కవర్ చేస్తాం. ఇక్కడ డిమార్ట్కి వెళ్ళామండి. ఇక్కడ డిమార్ట్లో మేము వెళ్ళేసరికి అక్కడ ఫైర్కి సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన ట్రైనింగ్ నడుస్తుంది. అంటే రీసెంట్గా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా. సో అలా ఫైర్ సేఫ్టీ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ఫైన్ ఆపేయాలని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి ఒక టైం ఉంది. సో వాళ్ళు 9 o'clock అంటే బిఫోర్ వెళ్ళాము. అక్కడ నా వైఫ్ వెయిట్ చేస్తుంది చూడండి. సో అలా వెళ్ళి కాసేపు ఉన్నాము. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మాకు చిన్న గిల్లకి ఏంటంటే లోపల వాళ్ళు మమ్మల్ని వీడియో తీయట్లేదు. నో ఫోటోగ్రఫీ, నో వీడియోగ్రఫీ అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు అక్కడ నోటీస్ పెట్టారు. మేము అది చూడలేదు. బట్ కానీ కొంత వీడియో తీసాను. ఆడ బిస్కెట్లు అవి ఇవి కొన్న తర్వాత వాళ్ళు పదే రావడం, సార్ వీడియో తీయద్దు ఎందుకు ఐ డోంట్ నో, నాకైతే ఏం అర్థం కాలేదు. నేను ఫారెన్లో ఉన్నప్పుడు కూడా, ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు కూడా చాలామంది వీడియోస్ తీసుకునేవాళ్ళు. అప్పుడు టిక్ టాక్ కానీ చాలా వీడియోస్ తీసుకునేవాళ్ళు. మరి అంటే అక్కడ అబ్జెక్షన్ లేదు, కానీ ఇక్కడ డిమార్ట్ అబ్జెక్షన్ ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. 2-3 సార్లు ప్రతిసారి వచ్చి చెప్పేసరికి ఇంకా నేను వీడియో తీయడం ఆపేసాను. కాసేపు అక్కడ చాక్లెట్స్, శౌర్య బర్త్డే కాబట్టి చాక్లెట్స్ అవి తీసుకున్నాము. సో తీసుకొని అలా గుడికి వెళ్ళిపోయాను. ఇది సాయిబాబా గుడి అండి. సాయిబాబా మాకు స్పెషల్ కాబట్టి, అంటే ఇష్టమైన గుడి కాబట్టి ప్రతి అకేషన్కి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి సో అలా దర్శనం చేసుకొని రావడానికి అంటే చాలా రోజుల నుంచి ఇలా జరుగుతుంది. అప్పుడు ప్రతి అకేషన్కి సాయిబాబా టెంపుల్ లక్షపేటలో వెళ్ళే వాళ్ళం. సో ఇది గగన్ స్పెషల్ ఎవ్రీవేర్ గగన్ లో కూడా హల్చల్ చేస్తున్నాడు. ఎక్కడ వెళ్ళినా హల్చలే ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి సాయిబాబా మైనం సాయిబాబా ఇక్కడ సెల్ఫీ వీడియోస్ సెల్ఫీస్ తీసుకుంటారు. సో ఇక్కడ అంటే ఈ మధ్య రీసెంట్గా పెట్టింది చాలా బాగుంది. సాయిబాబా పక్కన ఉంటుంది. సో అలా కాసేపు అక్కడ దర్శనం చేసుకొని సో గుడి చుట్టూ దర్శనం చేసుకొని అలా పిల్లలు మేము అందరం చూసారు కదా. మైనంతో చేసినటువంటి సాయిబాబా ఎంత అద్భుతంగా, నిజంగా ఒరిజినల్ సాయిబాబా చూసినట్టే ఉంటుంది అక్కడ చూస్తే. తర్వాత శౌర్య సాయిబాబా గుడి పూజారైన ఆయనతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆయన కూడా పాపం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. సాయిబాబా సాయినాథ్తో ఇక్కడ శౌర్య టెంకాయ కొట్టి ట్రై చేసుకోకు, బట్ పగలట్లేదు. సో వాళ్ళ మాట తీసుకుని మళ్ళీ ట్రై చేస్తుంది. సో మీరు రీసెంట్గా సాయిబాబా గుడికి ఎవరైనా వెళ్తే సో మెన్షన్ చేయండి. అలాగే రీసెంట్గా చేంజెస్ గురించి కూడా ఏమన్నా మీకు అనిపిస్తే, అంటే ఎలా ఉంది అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని చెప్పి అన్నారు వాళ్ళు. యాక్చువల్గా లాస్ట్ కరోనా టైంలో, కరోనా కంటే ముందు అనుకుంటా, ఎవ్రీడే భోజనాలు అన్నదానం చేస్తామని చెప్పారు. మరి నాకు తెలిసి ఎవ్రీడే ఇప్పుడు లేదనుకుంటా, ఓన్లీ 2 days మాత్రమే పెడుతున్నారు. అదే ఏమైందో తెలియదు, బట్ ఇంతలోనే రెనోవేట్ చేశారు. సో అక్కడ వచ్చిన చాలా భక్తులు అదే అంటున్నారు, అంటే ఎవ్రీడే అన్నదానం అన్నారు, మళ్ళీ ఏంటి ఇలా ఏంటి చేయట్లేదు ఏంటి అని అనుకుంటున్నారు. సో అడగడానికి అక్కడ సోర్స్ లేదు కాబట్టి ఎవరిని అడగలేకపోయాము. ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము. దాని తర్వాత సో అంటే పిల్లలకి ఒక కాన్స్టిట్యూషనల్ మెథడ్ ఆఫ్ ఏమంటారు, ఒక దైవభక్తికి సంబంధించినటువంటి దాన్ని అలవాటు చేయాలనే ఉద్దేశంతో, అంటే ఏ మతమైనా కానీ సో కొన్ని పిల్లలకి అలవాటు చేయాలి. ధర్మానికి సంబంధించింది కానీ, భయానికి సంబంధించిన, అంటే మోక్షానికి సంబంధించిన విషయాలను వాళ్ళకి నేర్పాలని ఇక్కడ వినాయకుడు అండి. ఆయన ఆశీర్వదించండి. ఆయన బర్త్డే అంటే సాయిబాబాలు కూడా ఉన్న వినాయక అయ్యగారు చేసుకొని కొంచెం
దీవెనలు ఇచ్చారు. ఇక్కడ శివుడు లింగం అండి. ఇక్కడ వాటర్ శివుడి మీద వాటర్ పోసేసి అక్కడ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మన పిల్లలకి ధర్మానికి సంబంధించినవి, మతానికి సంబంధించినవి, దైవభక్తికి సంబంధించినటువంటి పాపపుణ్యాల గురించి చెప్పాలి. ఇది పంచముఖ హనుమాన్ విగ్రహం ఇక్కడ కూడా ప్రదక్షిణ చేసుకుంటాం. సో దాని తర్వాత అలా ప్రదక్షిణ చేసుకొని వాళ్ళని స్కూల్కి పంపించి రిటర్న్ అవుతున్నాం అన్నమాట. ఇది అసలు సెలబ్రేషన్స్. మార్నింగ్ నుంచి శౌర్య అండ్ గగన్ వెయిట్ చేస్తున్నది. ఇది కేక్ జోన్లో తీసుకున్నాము. క్యారమెల్ అండ్ కేక్ అండి అది. ఇక్కడ శౌర్య ఫ్రెండ్ గగన్ శౌర్య ఫ్రెండ్ అనే లక్కీ. సో ఇది పేరు రాశారు. అంటే అతని పేరు రాయడానికి ఎవరు లేరంటే నా వైఫే రాసింది, బృహత్ శౌర్య అని. కళ్యాణం బృహత్ శౌర్య అతని పేరు. సో ఇది 9th బర్త్డే. సో ఇక్కడ రెడీ అవుతున్నాడు కేక్ కట్ చేయడానికి. సో బిఫోర్ దట్ ఒక పిక్ తీసినట్టుంది. సో ఇది ఇక్కడ శౌర్య వాళ్ళ బ్రదర్ శౌర్యకి తినిపిస్తున్నాడు. యాక్చువల్ కేక్ కటింగ్ కూడా ఉంటుంది. సో మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో కేక్ కటింగ్ ఇది. సో ఇక్కడ శౌర్య కేక్ కట్ చేస్తున్నాడు. సో వాళ్ళ మదర్ స్పార్క్లింగ్ లిఫ్ట్ చేస్తుంది. దాని తర్వాత కాసేపట్లో కేక్ కట్ చేసేసి, అంటే ఎవరిని కరోనా తర్వాత అంటే ఎక్కువ మందిని ఇన్వైట్ చేయడం అంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే అంత సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి, అంటే అందరికీ ఫీవర్లు వస్తున్నాయి అని ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరిని పిలవలేదు. యాక్చువల్గా పిలుద్దాం అనుకున్నాము, బట్ మా సిస్టర్స్ని కానీ మా రిలేటివ్స్ని కానీ ఎవరిని పిలవకుండా మా మదర్ కూడా రాలేదు. సో జస్ట్ మేమే ఉన్నాము. పక్కన అబ్బాయి ఒక్కడే వచ్చాడు. సో ఇక్కడ అది కేక్ కటింగ్ నడుస్తున్నది. శౌర్య చూసారా, శౌర్యతో పాటు గగన్ ఎంత హ్యాపీగా ఉన్నాడు. యాక్చువల్గా గగన్ నేను కట్ చేస్తా అంటాడు. ఆయన కేక్ రాగానే కొంచెం టేస్ట్ చేసేసాడండి. చాలా కఫ్ అండ్ ఫీవర్ ఉండే కొంచెం. సో అది కేక్ కట్ చేసేసి ఫస్ట్ కేక్ నాకే పెడుతున్నాడు శౌర్య. హ్యాపీ బర్త్డే ఫోటోస్. సో అలా చాలా మంది పిలిస్తే తనకి హ్యాపీగా ఉండేది. శౌర్యకున్న ఫ్రెండ్స్ గగన్ అంటే శౌర్య ఫ్రెండ్స్ గగన్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ తనే ఎక్కువ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు, చిన్నోడు. సో శౌర్య ఫ్రెండ్స్ తనకు స్పెషల్ ఫ్రెండ్స్ ఉండనమాట. అన్న ఫ్రెండ్సే గగన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారా, శౌర్య వేసేస్తున్నాడు ఇవ్వకముందే. సారీ గగన్ అన్నకు దింపి బేట. సో అలా కాసేపు అలా కేక్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఒకరికొకరు తీసేసుకొని ఒకరికొకరు పెట్టేసిన తర్వాత అక్కడ లక్కీ కూడా ఉన్నాడు చూడండి. సో ఇదంతా వీడియో అంటే ఫోటోగ్రఫీ మాత్రం నా వైఫ్. అలా కాసేపు కేక్ ఎక్స్చేంజ్ చేసి అయిపోయిన తర్వాత తనకు అంటే తనకి ఇష్టమైన సెషన్ స్టార్ట్ అవుతుంది. అది ఏంటంటే తనకు చాలా అంటే దాదాపు 365 రోజులు కూడా ఇష్టమైంది ఏంటంటే చూడండి, ఇక్కడ నేను చెప్తాను అది కూడా. సో నాకు ఆల్రెడీ నా మూతికి అంతా పూసేశారు. సో నా వైఫ్ ఇక్కడ నా వైఫ్ నేను ఇద్దరం కేక్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. సో తనకి పోయడానికి ట్రై చేస్తే వద్దు. కానీ బిఫోర్ దట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇతనికి ఎవరో పూసారు. అతను పూసుకున్నాడా లేదు, తను ఎవరైనా పూసారో తెలియదు. మొత్తానికి అయితే తనే సెలబ్రేషన్స్ చేసేసుకున్నాడు. చాలా లక్కీకి కేక్ ఒకటి డిస్ట్రిబ్యూట్ చేసేసి, సో మిగతాది అందరికీ కఫ్ ఉంది కాబట్టి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి. సో ఈసారి కేక్ కట్ చేసాము, కొంచెం కఫ్ అవి ఇవి తగ్గిన తర్వాత. సో రేపు ఎల్లుండిలో కేక్ మళ్ళీ ఉందన్నమాట. ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ శౌర్యకి ఇష్టమైన సెషన్ ఇది చికెన్ అండ్ బగారా రైస్. సో ఇక్కడ చికెన్ చాలా బిర్యానీ చేస్తుంది, కానీ నేను కొంచెం లేట్ వెళ్ళేసరికి ఆ టైం కన్జంప్షన్ వల్ల సో బగారా రైస్ అది. సో ఆఫ్టర్ కేక్ కటింగ్ సెషన్ అయిపోయిన తర్వాత సో ఇది బగారా రైస్ సెక్షన్ నడుస్తున్నారు. సో ఇక్కడ చూడండి,
సో ఇది దాని తర్వాత అందరం కలిసి కాసేపు భోజనం చేసేసిన తర్వాత ఆ డే అలా ఎండ్ చేసేసాము. బట్ మీలో ఎవరైనా చూడండి సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మోటివేషన్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.